హలో హాయ్ అందరికీ, నేను మీ ఉదయని. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాలో పర్యటించారు. దానికి గల వివరాలు, ఆయన చేసిన వ్యాఖ్యలు, దానికి తెలంగాణ లీడర్స్ రియాక్షన్, ఈ మూడు మీ ముందు పెట్టాలనుకుంటున్నా. ముందుగా నవంబర్ 26న కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. అందులో భాగంగా రైతులు ఆయన దగ్గరకు వచ్చి, ఎప్పుడు పచ్చగా ఉండే కోనసీమ జిల్లా ఈసారి దాదాపు 2 లక్షల కొబ్బరి చెట్లు ఎండిపోయింది సార్, దీనికి పరిష్కారం మీరే చూపించాలని చెప్పి వాపోయారు. అక్కడున్న అధికారులు కూడా అక్కడున్న తీవ్ర సమస్యలు ఏంటో చెప్పడం జరిగింది. ఒకటి డ్రైనేజ్ సమస్య, ఇంకోటి సాల్ట్ వాటర్, ఇంకోటి క్లైమేట్ చేంజెస్. దానికి పవన్ కళ్యాణ్ కూడా దీనికి 40 నుంచి 45 రోజుల్లో సొల్యూషన్ చూపించి నాకు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలా జరిగే క్రమంలోనే ఆయన ఒక మాట అన్నారు, మేబీ బహుశా మనకి తెలంగాణ వాళ్ళ దిశ తగిలిందేమో, అందుకే ఎప్పుడు పచ్చగా ఉండే కోనసీమ ఈసారి ఎండిపోతుందని చెప్పి అన్నారు. దానికి తెలంగాణలో ఉన్న కొంతమంది లీడర్స్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు. ఒకళ్ళేమో పవన్ కళ్యాణ్ని క్యాబినెట్ మినిస్టర్ని బెర్తాఫ్ చేయమని ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు ఈ సినిమాలు ఆడనేమని ఒకళ్ళు వార్నింగ్ ఇస్తారు, ఇంకొకళ్ళు తెలంగాణ వాళ్ళతో పెట్టుకుంటే నీకే నష్టమని ఒకళ్ళు వార్నింగ్ ఇస్తారు. ఇదిలో ఉంటే మన కవితక్క అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా డిప్యూటీ సీఎంగా చూడలేకపోతుందేమో. కవితక్క పవన్ కళ్యాణ్ గారు సినీ స్టార్ కాదు, ఆయన డిప్యూటీ సీఎం. నీకు ఆయనకు విలువ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది నీ ఇష్టం, కానీ ఆయన ఉన్న పోస్ట్కి అది విలువ ఇవ్వాలి కదా. నువ్వు ఆయన ఇంకోసారి సినీ స్టార్ అంటే మేము కూడా మిమ్మల్ని సారా స్టార్, సారా స్కామర్ అనే అనాల్సి వస్తుంది. మొహమాటం లేదు అందులో. సరే, ఇదిలో ఉండనివ్వండి. 3 రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అసలు హిందువుల్లో 3 కోట్ల మంది దేవుళ్ళు, మనకే యూనిటీ లేదు, తాగుబోతుడు ఒక దేవుడు, 3-4 పెళ్ళిళ్ళు చేసుకో ఒక దేవుడు, మంచోడుకో దేవుడు అన్నాడు. ఆ వ్యాఖ్యలు మీకు ఇబ్బందిగా అసలు అనిపించవు, మీకు అవి సమ్మగా ఉంటాయి. ఇంకా కొంతమంది ఏమంటారు, హైదరాబాద్లో వండుకుంటా ఒక ముస్లిం లీడరు మాకు 1/2 గంట టైం ఇస్తే మేము హిందువులకు మా తడాక ఏంటో చూపిస్తాం అని ఒకటి అంటాడు. తెలంగాణ పక్కన మహారాష్ట్రలో ఒకడేమంటాడు, 15 మినిట్స్ టైం ఇస్తే మా పవర్ ఏంటో చూపిస్తాను ఒకళ్ళు అంటారు. అవి మనకు ఇబ్బంది కలిగవచ్చు. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయాలి కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నారు. ఇదిలో ఉంటే ఎగ్జాక్ట్గా 13 సంవత్సరాల కిందట కేసీఆర్ గారు మన తెలంగాణ సాధనలో టైంలో ఆయన ఏమన్నారు, అప్పుడు ఎవరో అడిగారు ఒలవచ్చా తెలుసా అని, మేము అవి దున్నపోతులు కూడా ఎద్దులుగా వేస్తాం మేము తినమని చెప్పి అన్నారు. అసలు ఆంధ్రలో బిర్యానీ చేయడం వచ్చా, ఆ చేత పెండగ వాసన వస్తుంది అని చెప్పి అని ఒకసారి అన్నాడు. సరే, ఆయన సాధించుకునే టైం, ఆయన తెలంగాణ సాధించుకునే టైంలో ఆయన మాటలు జారాడలే అని మేము కూడా పెద్ద పట్టించుకోవాలి. ఇక మీదట అయినా సరే కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేని గురించి స్పందించాలో దాని గురించి మంచిగా స్పందిస్తే జనాలు కూడా మంచిగా ఉంటుంది. మంచి చేయడానికి చూడండి జనాలకి, అంతే జనాలు రెచ్చగొట్టేలా చూడాల్సిన అవసరం లేదు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు అన్న మాట తప్పే, ఇంతకంటే పెద్ద బూతులు మాట్లాడారు అక్కడ, వాళ్ళు హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడారు. దాన్ని మీరేం చేస్తున్నారు? ఆయన చేసిన ఒక వ్యాఖ్యలకి ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడరు, ఎందుకంటే అది మీకు అనవసరం. మీకు మీ పార్టీయే ముఖ్యం. దేశం ఎలా పోయినా పర్లా, ధర్మం ఎలా పోయినా పర్లా, ఏ పార్టీకైనా ఏ మనిషికైనా ఫస్ట్ దేశం, తర్వాత ధర్మం, దాని తర్వాత పార్టీ. మీకు కాదు, మీకు మీ పార్టీయే ముఖ్యం. ఎవడొచ్చి ఎన్ని వ్యాఖ్యలు చేసినా మీకు ఇష్టమే, మీ పార్టీ మంచిగుంటే చాలు. అసలు మన పార్టీ ఎక్కడ నుంచి వచ్చిందో జనాలు అందరికీ తెలిసింది కాబట్టే కాదు, జనాలు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ.